నమస్కారం. భారత ప్రాచీన వైభవం, ప్రత్యేకించి విజ్ఞానం, ఇతర ఘన విజయాలలో సంబంధించి భారతీయుల కాంట్రిబ్యూషన్ అంటే ప్రపంచ విజ్ఞానానికి ప్రాచీన భారతీయులు ఎంత గొప్ప స్థాయిలో కాంట్రిబ్యూట్ చేశారనే విషయం మీద మనము 3 రోజుల ఈ వ్యాఖ్యానమాల కార్యక్రమంలో ఇది 2వ రోజు. ఈ 2వ రోజు ప్రసంగాన్ని మీ అందరికీ ఒక శుభవార్తతో మొదలు పెడతాను. అదేమంటే, నిన్ననే ఇదే సమయంలో అంటే 24 గంటల క్రితం ఇక్కడి నుంచే మనము ఒక మాట విన్నాం. ఏమని అంటే, మన దేశ చరిత్రని మార్చేసి మనకు చెప్పాల్సిన విషయాలు, మన దేశపు ఘనమైన గతం గురించి విషయాలు ఏవి చెప్పకుండా దాచిపెట్టేసి వేరే విషయాలతో మనమంతా ఒక ఓడిపోయిన జాతి, మనకు సైన్స్ తెలియదు, మనకు ఇతర శాస్త్రాలు తెలియవు, మనది వెనుకబడిన నాగరికత అని మనల్ని హేళన చేసే విధంగా ఉండే చరిత్ర పాఠ్యాంశాలని స్వాతంత్రం సంపాదించుకున్న తరువాత 70 ఏళ్ళు అయినప్పటికీ కూడా మనం ఎందుకు వాటిని మార్చుకోకూడదు అనే మాటని మనం ఇదే ప్రసంగం నిన్న విన్నాము కదా. నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే, 15 ఏళ్ల తరువాత ఎన్సీఈఆర్టీ పుస్తకాలను ఒకమారు సమీక్షించాలి అని నిర్ణయం తీసుకున్నది. ఈ ఎన్సీఈఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఫార్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఈ సంస్థ వాళ్ళు పాఠశాలల్లో, కళాశాలల్లో పిల్లలకు ఏ పాఠాలు బోధించాలి, అన్ని విభాగాల్లో కూడా ఏ పాఠాలు బోధించాలనే అంశం మీద వీళ్ళు పాఠ్యాంశాలని తయారు చేయిస్తుంటారు. ఆ సంస్థ ఎన్సీఈఆర్టీ. ఈ ఎన్సీఈఆర్టీని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ పర్యవేక్షిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి శ్రీ నిశాంక్ గారు నిన్న రాత్రి ఈ విషయాన్ని చెప్పారు. ఏమని అంటే, అన్ని పుస్తకాలని మేము ఈసారి సమీక్షించాలనుకున్నాము అని. సమీక్షించడం అంటే ఏ కొత్త అంశాలు చేర్చాలి, ఉన్న వాటిలో వేటిని తొలగించాలి అనే అంశాలన్నీ కూడా ఇప్పుడు పరిగణలోకి వస్తాయి. ఇది ఒక రకంగా మంచి వార్తే అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశానికి ఎంతో గొప్ప స్థాయిలో అనేక రంగాల్లో సేవలు అందించిన రాజులు, వాళ్ళ పరిపాలనా సమయాలు, ఇవన్నిటికీ జేఎన్యూలో కూర్చొని సెక్యులర్ మేధావులు అనే పేరుతో మన చరిత్రకు మసిపూసి మారేడుకాయ చేసి మనలో గర్వం కలిగించేది, మనలో విశ్వాసం రగిలించేది ఆయన చరిత్రను చెప్పకుండా ఇన్నాళ్ళు దాచిపెట్టిన తరువాత వాటిని సమీక్షించాలి అని అనుకున్నారంటే మనం కొన్ని కొత్త మార్పుల్ని ఈసారి పాఠ్య పుస్తకాల్లో చూడొచ్చనే ఒక ఆశ కలుగుతోంది. కానీ ఈ నిర్ణయం కూడా గతంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం లాగా తూతూ మంత్రంగా మిగిలిపోతుందా, లేదా నిజంగానే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో గట్టిగా ఉందా అనేది రాబోయే రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఏమైనా ప్రస్తుతానికి ఇది ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రసంగంలోకి వద్దాం. ఈరోజు అంటే 2వ రోజు ఈ వ్యాఖ్యానమాల ప్రసంగంలో మనం భారతదేశం మీద ఇతర దేశాలు, ఈ దేశంలోనే ఉండే కొందరు మేధావులు చేసే 2-3 అతిపెద్ద ఆరోపణల మీద దృష్టి పెడదాం. ముందుగా, అనేక మంది విదేశీయులు భారతదేశానికి సంబంధించి ఒక విమర్శ చేస్తుంటారు. అదేమిటంటే, అక్కడ స్త్రీలకు సముచిత స్థానం లేదు, స్త్రీలకు అక్కడ పురుషులతో సమానంగా హక్కులు, గుర్తింపు, స్థానము లేవు అనేది విదేశీయులు, అక్కడి చరిత్రకారులు, అక్కడి మేధావులు చేసే ఒక పెద్ద ఆరోపణ. ఇది నిజమా, నిలబడుతుందా సత్యంగా పరిశోధిస్తే అంటే
నిలబడదనే చెప్పాలి. కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఏ దేశాలైతే భారతదేశంలో స్త్రీకి సముచిత స్థానం లేదు అని ఆరోపిస్తుంటారో ఆ దేశాలు ఒకసారి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మహిళలకు పురుషులతో పాటు సమానంగా ఓటు హక్కుని కూడా ఆ దేశాలు ఈ మధ్య కాలం వరకు కల్పించలేదు. మీలో కొందరికి ఈ విషయం వింటే చాలా ఆశ్చర్యమేయవచ్చు. మనం ఈరోజు ఏ దేశాలని చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అని అంటుంటామో ఆ దేశాల్లో కూడా మొన్నటి వరకు ఆడవాళ్ళని పురుషులతో పాటు సమానంగా చూడలేదు. వాళ్లకు ఓటు హక్కు వేసే అవకాశం కూడా కల్పించలేదు. కొన్ని గణాంకాలు మీ ముందు ఉంచుతాను. 1893 సంవత్సరంలో న్యూజిలాండ్లో మొట్టమొదటిసారిగా ఆడవాళ్లకు ఓటు వేసే హక్కుని కల్పించారు. 1893లో 1906లో ఫిన్లాండ్, 1917లో రష్యా, 1918లో జర్మనీ, మళ్ళీ 1918లో ఇంగ్లాండ్, 1920లో అమెరికా, 1932లో బ్రెజిల్, 1944లో ఫ్రాన్స్, 1945లో జపాన్, 1951-52 సమయంలో, 1953లో చైనా, 1960లో కెనడా, 1962లో ఆస్ట్రేలియా, 1971లో స్విట్జర్లాండ్, 1980లో ఇరాక్, 2015లో సౌదీ అరేబియా. ఈ సంవత్సరాలలో ఈ దేశాలు స్త్రీకి ఓటు హక్కు కల్పించినాయి. ఇది చాలా పాతకాలం కాదు కదా, ఈ మధ్య కాలమే అని చెప్పొచ్చు కదా. అంటే కనీసం స్త్రీ ఇంటిలోంచి బయటకు వచ్చి పురుషుడితో పాటు తన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పడానికి ఈ దేశాలు ఇంత కాలం అవకాశం కల్పించకుండా స్త్రీని ఇంటికే పరిమితం చేశాయి కదా. ఈ దేశాల మన దేశం గురించి విమర్శ చేసేది, ఈ దేశాల మన నాగరికత గురించి హేళనగా మాట్లాడేది. పోనీ మన దేశంలో పరిస్థితి ఎలా ఉండింది? మన దేశంలో ఈ దేశాలన్నీ పుట్టకంటే ముందే, ఒకవేళ పుట్టి ఉండినా ఆ దేశాల్లో మానవులు పశు స్థాయిలో ఉన్నప్పుడే ఈ దేశంలో మహిళలు ఏ స్థానాల్లో ఉండేవాళ్ళు, ఎంత గొప్పగా రాణించారో చెబితే ఆ విషయాలన్నీ బయటకు వస్తే మన దేశంలో ఉండే మనమంతా ఆశ్చర్యపోతామో లేదో తెలియదు, కానీ ఇతర దేశాలకు తెలిస్తే మాత్రం వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. వేదకాలంలో స్త్రీల యొక్క స్థానం ఎంత గొప్పగా ఉండేదంటే ఘోష, గార్గి, మైత్రేయి, అపాల, జాబాలి, ఆదితి ఇలాంటి ఆనాటి గొప్ప మహిళలు గురుస్థానంలో ఉండేవాళ్ళు. ఇందులో చెప్పిన ఒక చివరి పేరు ఆదితి. ఈ ఆదితి ఎంత గొప్ప మహిళ అంటే సాక్షాత్తు దేవతలకు రాజైన ఇంద్రుడికి ఆమె బ్రహ్మ విద్యని బోధించింది. దేవతలే గొప్పవాళ్ళు, దేవతలకు రాజు ఇంద్రుడు. ఆ ఇంద్రుడికి విద్యల్లోకెల్లా అతిపెద్ద విద్యల్లోకెల్లా అతి గొప్ప విద్య అయిన బ్రహ్మ విద్యని బోధించిన వ్యక్తి స్త్రీ, ఆదితి ఆమె పేరు. అంటే వేదకాలం అంటే అతి తక్కువ అందరూ ఒప్పుకునేది, అతి తక్కువగా అనిపించే సమయం కూడా
మినిమం 5,000 ఏళ్ళు. మినిమం. నిజానికి 5,000 ఏళ్ళు కాదు, ఇంకా ఎంతో ప్రాచీనమైన కాలం ఇది. కానీ ఇతరులు చేసే ఆర్గ్యుమెంట్ ప్రకారం పోయినా కూడా 5,000 ఏళ్ళు. 5,000 ఏళ్ల క్రితం ఈ భూమిలో స్త్రీ దేవతలకు రాజైన వ్యక్తికి సైతం బోధించే స్థాయిలో ఉండేది. కాళిదాసు భార్య పేరు విద్యోత్మ. పేరు చూడండి ఎంత అందంగా ఉంది, విద్యోత్మ. విద్వత్తుని కలిగిన, విద్వత్తు పట్ల ఆసక్తి కలిగిన, విద్వత్తుతో ప్రభవిస్తున్న ఒక మహిళ అని అర్థం ఆ పేరు. విద్యోత్మ కాళిదాసు భార్య. ఆమె ఎంత గొప్ప పండితురాలంటే ఆమెకు పెళ్లి చేసే వయసు వచ్చేటప్పటికీ ఆమె తన తండ్రికి ఒక విషయం చెబుతుంది. నేను ఏ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అంటే పాండిత్యంలో, చర్చలో, వేదాంతిక చర్చలో నన్ను ఓడించే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. రాజుగారికి సమస్య, వాళ్ళ తండ్రికి, రాజుగారైన తండ్రికి సమస్య పుట్టుకొచ్చింది. ఎవరు దొరుకుతారు ఈమెను చర్చల్లో ఓడించే అంతటి పండితుడు అని. అయినా ఆయన అందరినీ ఆహ్వానించాడు. అనేక వందల మంది పండితులు వచ్చి ఈమెతో చర్చాగోష్ఠులు చేసేవాడు. కానీ అందరూ కూడా ఈమె వాగ్ధాటికి, ఈమె సామర్థ్యానికి, మేధస్సుకి నిలబడలేక ఓడిపోయి వెళ్ళిపోయేవాడు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా ఈమె పట్ల ఒక రకంగా అసూయని, ద్వేషాన్ని పెంచుకున్నారు. వాళ్ళు ఈమెను ఎలాగైనా సరే కష్టపెట్టాలి, ఈమె జీవితాన్ని దుర్భరం చేయాలనుకొని ఆనాటి కొందరు పండితులు ఏమీ తెలియని మూర్ఖుడైన కాళిదాసు అనే ఒక గొర్రెల కాపరిని ఈమెకు భర్త అయ్యేలాగా చేస్తారు. అది కొంచెం వేరే కథ. ఆ కథ వెళితే మనం అసలు ప్రసంగంలోంచి బయటకు వస్తాం కాబట్టి ఎలా చేయగలిగారో మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ప్రస్తుతమైతే కాళిదాసు అని ఒక మూర్ఖుడికి విద్యోత్మ అనే ఈ అసమాన ప్రతిభారాలుని ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఆమె పెళ్ళి అయితే చేసుకుంది. కానీ అదే రోజే కాళిదాసుకు ఆమె చెప్పింది, నీవు నన్ను ఓడించేంతటి పాండిత్యం సంపాదించేంత వరకు నువ్వు నన్ను తాకడానికి లేదు, ఇక్కడ ఉండడానికి కూడా లేదు అని చెప్పి, ఏమి చేస్తే అంతటి ప్రతిభ, సామర్థ్యం, మేధస్సు, విద్వత్తు అతనికి వస్తుందో సూచనలు కూడా ఇచ్చి పంపించింది. కాళిదాసు ఆమె సూచనలు పాటించి కాళికామాతని ఉపాసించి అనితర సాధ్యమైన ప్రతిభని, మేధస్సుని పొందాడు. అంటే భర్తని ఒకవేళ తనకేమి తెలియదని అర్థమైనప్పుడు భర్తని కూడా గైడ్ చేయగలిగి, భర్తని కూడా ఒక గొప్ప స్థాయికి తీసుకురాగలిగిన విద్వత్తు, మేధస్సు ఆ రోజు విద్యోత్మకు ఉండింది. అలాగే చాలామందికి కూడా ఉండింది. నలంద విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్లు ఉండేవాళ్ళు. ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది ఈనాటిది కాదు, చాలా చాలా ప్రాచీనమైన విశ్వవిద్యాలయం. తక్షశిల, నలంద ఇవన్నీ కూడా ప్రపంచపు మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు. విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు, బోధించేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. ఒకవేళ ఆ రోజుల్లో ఎవరైనా స్త్రీలు మాకు పెళ్ళి, భార్య, పిల్లలు అనే విషయాల పట్ల, మొత్తం సంసారం పట్ల ఆసక్తి లేదు, మాకు మోక్షము, ముక్తి, బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం అట్లాంటి వాటి పట్ల ఆసక్తి ఉంది అంటే ఇళ్లలో ఒత్తిడి కూడా చేయనంతటి స్వేచ్ఛ మహిళలకు ఉండేదట. అలా ఎవరైతే బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసతో ముందుకెళ్ళిపోయి తపస్సు, మోక్షం అనుకుంటూ వెళ్ళిపోయారో, లేక ఇతరులకు వాటిని బోధించే గురుస్థానానికి వచ్చారో, వాళ్ళందరినీ కూడా ఆనాటి సమాజము ఒక గొప్ప స్థానం ఇచ్చి, గౌరవించి, వాళ్ళ యొక్క సూచనలు పాటించి ముందుకు నడిచింది. అటువంటి గొప్ప గొప్ప స్త్రీలు జన్మించిన ఈ దేశంలో స్త్రీకి స్థానం లేదు, స్త్రీని వంటింటికి పరిమితం చేశారు, స్త్రీని చాలా చిన్న చూపు చూస్తారు, అణగదొక్కేస్తారు అని ఈ విషయాలని మన దేశంలో కొందరు చరిత్రకారులు,
ఒక ఉద్దేశంతో రాసిన చరిత్రను చదివి ఇతర దేశాల్లో ఉండే సోకాల్డ్ మేధావులు, మన దేశం అంటే తెలియని వెస్టర్నైజ్డ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళందరూ కూడా ఇదే విషయాన్ని వాళ్ళ పుస్తకాల ద్వారా రాయడం, పేపర్ల ద్వారా రాయడం అనేది మనం చూస్తూ వస్తాం. నాకు కొందరు స్నేహితులు విదేశాల్లో ఉన్నారు, అట్లా కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా నాతో మాట్లాడుతున్నప్పుడు ఓ విషయం అంటుంటారు, ఇక్కడ మా దేశాల్లో మన దేశం గురించి అంటే భారతదేశం గురించి చాలా నెగటివ్ రిపోర్టింగ్ ఉంటుందండి, నిజమేనా అది అంతా అని అడుగుతుంటారు. పాపం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన మన భారతీయులకు కూడా మన చరిత్ర తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని వీళ్ళు దాన్ని నమ్మేసి కొంచెం బాధపడతారు, ఏమీ చేయలేక ఊరికి ఉండి. ఎందుకు? వీళ్ళకే తెలియదు. వాళ్ళని కౌంటర్ చేద్దామంటే ఇంటలెక్చువల్గా వీళ్ళకే విషయాలు తెలియవు. సైన్స్ అంతా మేమిచ్చినదే అని వీళ్ళు అంటుంటారు, అంటే వెస్టర్నర్స్ అంటుంటారు. కాదండి, మా దగ్గర ఎంతో సైన్స్ ఉందని వాళ్ళ వాదనలన్నీ ఖండించి మన సైన్స్ ఏమిటో వాళ్ళకు చూపించాల్సిన దాని బదులుగా మన మేధావులే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తుంటారు. అందుకే నిన్న కూడా అనుకున్నాం, మన విశ్వవిద్యాలయాల్లో కళాశాలల్లో మనం వెళ్ళి చూస్తే అక్కడ సైన్స్ ల్యాబొరేటరీస్లో మన దేశానికి చెందిన మహర్షులు, వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్టుడు, కణాదుడు, సుశ్రుతుడు, చరకుడు, శ్రీధరాచార్యుడు, ఇలాంటి వాళ్ళు మనకు ఆ చిత్రపటాలే కనిపించవు, అన్నీ వాళ్ళవే కనిపిస్తుంటాయి. పోని వాళ్ళ తర్వాత మనము కనుక్కున్నామా అంటే కాదు, మనం ఎన్నో ఏళ్ల క్రితమే కనుక్కున్న దానిని వాళ్ళు తెలుసుకొని కానీ వాళ్ళు తర్వాత చేసిన పరిశోధనలో కానీ విషయాలు బయటికి చెబితే అవి మనం ముందే చెప్పిన వాటికి దగ్గరగా ఉన్నాయి. ఆ విషయాలే వాళ్ళు మళ్ళీ చెప్పారు. న్యూటన్ అన్నాడు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది భూమికి అని. మనం అప్పటి నుండి చరిత్ర పుస్తకాల్లో అదే చెప్తుంటాం. గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆఫ్ ది అర్త్ని కనుక్కున్నవాడు న్యూటన్, సర్ ఐజాక్ న్యూటన్ అని పిల్లలకి చెప్తూనే ఉంటాం. ఇది విన్న పిల్లలు న్యూటనే కనుక్కున్నాడేమో, గురుత్వాకర్షణ శక్తి ఉంది భూమికి అని నమ్మేస్తారు. వాళ్ళ తప్పు అందులో ఏమీ లేదు. పుస్తకాల్లో ఏముందో వాళ్ళ గురువులు ఏం చెప్తారో ఉపాధ్యాయులు అదే నమ్ముతారు. మనం పిల్లల్ని తప్పుపట్టడానికి లేదు, పుస్తకాలు రాసే వాళ్ళని తప్పు పెట్టాలి. ఎందుకంటే న్యూటన్ కనుక్కొనడానికి 550 ఏళ్ల క్రితం భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే అది దేని మీద కూడా ఆధారపడి కాకుండా దాని మీద అదే ఆధారపడి ఉంటుంది విశ్వంలో, ఈ బ్రహ్మాండంలో అని మన వాళ్ళు కనుక్కున్నారు. ఈ సంఘటన, ఈ విషయం చెప్పే సమయంలో భాస్కరాచార్యుడు అతని చిన్న కూతురికి జరిగిన ఒక మంచి సంభాషణని మీ ముందు ఉంచుతాను. అనే ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త ఉండేవారు మన దక్షిణ భారతదేశం. ఆయన కూతురు పేరు లీలావతి. చిన్న పాప అయినా కూడా ఆమె అసాధారణ ప్రతిభ, తెలివితేటలు కలిగి ఉండే అమ్మాయి. ఒక రోజున తండ్రిని అడుగుతుంది, నాన్న అందరూ భూమి ఒక ఏదో నాగుపాము పడగ మీద లేక ఇంకొక జంతువు శరీరం మీద, ఇంకొక ప్రాణి శరీరం మీద ఉందని పుస్తకాల్లో చెప్తుంటారట కదా, పురాణాల్లో అక్కడ ఇక్కడ, నిజమేనా అని అడుగుతుంది. చూడండి, ఆ అమ్మాయి వాటిని గుడ్డిగా నమ్మేయలేదు, కనుక్కోవాలని తండ్రిని అడుగుతుంది. దీన్నే మనము శాస్త్రీయ దృక్పథము అంటారు. చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మకుండా సైంటిఫిక్ టెంపర్తో అడగడం. తండ్రి కూడా ఆ పాపలో జిజ్ఞాసని గమనించి చెప్తాడు, అలా కాదు, భూమి దేని మీద కూడా ఆధారపడి ఉండడం లేదు, భూమి తన మీద తానే ఆధారపడి ఉంటుంది అని అన్నాడు. అది ఎలా ఉంటుంది? ఒక వస్తువు ఒక చోట ఉంది అంటే అది దేని మీదనో ఆధారపడి ఉండాలి కదా. నా ప్రశ్నకు మీరు ఇంకా సమాధానం సరిగా ఇవ్వలేదని తండ్రి నిలదీస్తుంది ఆ 10-12 ఏళ్ళు కూడా నిండని ఆ చిన్న పసిపాప. తండ్రి కూడా చాలా ముచ్చటేసి ఆ అమ్మాయి యొక్క జిజ్ఞాసకి వివరించుకుంటూ వస్తాడు. అదేమిటంటే, భూమి ఈ బ్రహ్మాండంలో ఒక చోట ఉంది, దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అందుకే ఎంత పెద్ద బరువైన వస్తువు పైకి వెళ్ళినా కూడా ఇది దాని కిందకి లాగేసుకుంటుంటుంది. అలానే భూమిని
ఈ ఆకాశంలో 4 దిక్కుల నుండి కూడా ఇతర శక్తులు తమ వైపు లాగుతుంటాయి. అంటే గ్రహాలు పరస్పరం గురుత్వాకర్షణ శక్తితో పనిచేస్తూ పరస్పరం ఒకదాన్నొకటి లాగుకుంటూ ఉంటాయి. అలా లాక్కుంటున్న కారణంగానే అన్ని 4 దిశల్లో కూడా సమానంగా లాగబడుతున్న కారణంగానే భూమి కింద పడకుండా ఉండగలుగుతోంది అని, గురుత్వాకర్షణ శక్తి భూమికి ఉందని దక్షిణ భారతదేశంలో సర్ ఐజాక్ న్యూటన్ కంటే 550 ఏళ్ల క్రితమే ఒక మన భారతీయ శాస్త్రవేత్త చెబితే ఆయన పేరు కనీసం ఒక వాక్యంలో కూడా మనకు చరిత్ర పుస్తకాల్లో కనపడదు. ఎంత దౌర్భాగ్యం చూడండి. ఐజాక్ న్యూటన్ గురించి మటుకు టన్నుల పేజీల వ్యాసాలు విషయాలు రాయబడి ఉంటాయి. నేను న్యూటన్ని తక్కువ చేసి మాట్లాడడం లేదు. హీ ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. కానీ ఆయన కంటే 5.5 శతాబ్దాల క్రితం మనవాడు కనుక్కున్న దాన్ని మనం చెప్పకపోతే ఎవరు చెప్పాలి? లీలావతి అనే అమ్మాయి వదిలిపెట్టలేదు అంతటితో విషయాన్ని. కానీ నాన్న కొంచెం అర్థమైంది మీరు చెప్పింది. మీరు ఎప్పుడప్పుడు మాట్లాడుతూ నాతో భూగోళము అంటుంటారు కదా, అంటే భూమి గుండ్రంగా ఉందా అని అడిగితే అవును అంటాడు. మరి నాకెందుకు అలా కనపడదు గుండ్రంగా? అంత ఒక టేబుల్ లాగా, ఒక బల్లలాగా ఉంటుందే, ఎలా నమ్మాలి గుండ్రంగా ఉంటుందని అని అడుగుతుంది. అప్పుడు ఆయన ఆ పాప యొక్క క్యూరియాసిటీ, జిజ్ఞాసని, ఆ ఉత్సుకతని గమనించి ఆమె కోసం ఒక చిన్న భూగోళాన్ని తాను తయారు చేసి చిన్న బహుమతిగా ఆ అమ్మాయికి ఇస్తాడు. అది ఇస్తూ అంటాడు, దీని యొక్క పరిధిలో 4 మూలల ఈ పరిధిలో అనమాట, ఒక మూలని గమనిస్తే నీవు అది సరళ రేఖలో ఉంటుంది చూడు అని అది చూపిస్తాడు. ఇప్పటికీ ఆ చిత్రము కర్ణాటక, వారణాసి అంటే కాశీ అలాంటి ప్రాంతాల్లో పురాతనమైన పండితుల ఇళ్లలో ఇప్పటికీ ఆ రేఖా చిత్రం మనకు కనపడుతుంది. ఏ టెక్స్ట్ బుక్లోనైనా ఈ లీలావతికి జరిగిన ఈ అద్భుతమైన శాస్త్ర సంబంధమైన సంభాషణని మనం చదివామా? లేదు. న్యూటన్ గురించి మటుకు మనము అలసట లేకుండా మాట్లాడమంటే. విమానాల గురించి రైట్ సోదరులు విమానాలు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కునేదాకా విమానాలలో ఎలా ప్రయాణం చేయాలి, అసలు విమానం అంటేనే తెలీదు ప్రపంచానికి అనే ఒక వాదన వినపడుతుంటుంది. రైట్ సోదరులే వాళ్ళ దేశాల్లో విమానాన్ని కనుక్కున్న వాళ్ళ దేశాల్లో వాళ్ళే కనుక్కున్నారు, అందులో తప్పులేదు. కానీ రైట్ సోదరుల కంటే ఎన్నో వేల ఏళ్ల క్రితం విమానాలు ఎలా నిర్మించాలి, విమానాలు నిర్మించేందుకు ఏ లోహం వాడాలి, అవి ఎలా ముందుకెళ్తాయి, వాటి వెనకలో ఉండే ఏమిటి విజ్ఞానం అనే దాన్ని అనేక మంది మహర్షులు చర్చించారు. చిన్న ఉదాహరణ గుర్తుకొస్తుంది. వేదాలలో అత్యంత గొప్ప వేదంగా ఋగ్వేదాన్ని పరిగణిస్తుంటారు. ఋగ్వేదంలో 36వ సూక్తంలో మొదటి శ్లోకంలో మొదటి కొన్ని పదాలలో 3 చక్రాలతో గాలిలో ఎగిరే యంత్రం గురించి సవివరమైన చర్చ జరుగుతుంది. 3 చక్రాలతో గాలిలో ఎగిరే యంత్రం గురించి ఋగ్వేదంలో 36వ సూక్తంలో ప్రథమ మంత్రాల్లో ఈ చర్చ జరుగుతుంది. అంతటి ప్రాచీనమైన పుస్తకంలో ఈ చర్చ జరిగితే ఇది మనకు చెప్పరు. పోనీ మనం ఉన్నాయని మనం కూడా జిజ్ఞాసగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యం. అదే పరంపరలో కొనసాగి కొన్ని సంవత్సరాల తర్వాత మనకు భాగవతంలో కర్దమ మహాముని గురించి ఒక ప్రస్తావన వస్తుంది. కర్దమ మహాముని పెళ్లి చేసుకున్నప్పటికి కూడా అతనికి మోక్షం సంపాదించడం ఎలా, ముక్తి పొందడం ఎలా అనే విషయాల పట్లనే ఆసక్తి ఉండి వాటి మీదనే ఎప్పుడూ ధ్యానము తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక రోజున భార్యకు కొంచెము అసహనం కలుగుతుందట. పెళ్లి చేసుకున్న తర్వాత నాకు కొన్ని ఊర్లు చూపించాలని కూడా మీకు గుర్తుకు రాలేదా అని అడుగుతుందట. మనం ఈ రోజుల్లో హనీమూన్ అంటారే అట్లాంటిది.
అంటే అప్పుడు ఆయన కొంచెం చిరునవ్వు నవ్వి, అంతే కదా నువ్వు కొత్త ప్రదేశాలు చూడాలనుకున్నావు కదా, అదెంత పని అని ఆమెని ఆ ప్రదేశాలకు తీసుకెళ్ళడానికి తానే ఒక 3 కాళ్ళు కలిగి గాలిలో ఎగిరే యంత్రాన్ని తయారు చేసి దానిలో ఆమెను కూర్చోపెట్టుకొని భారతదేశంలోనే కాదు ఇతర ప్రాంతాలలో కూడా ఉండే అత్యంత సుందరమైన ప్రదేశాలను చూపించి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు. భాగవతంలో వేదవ్యాస మహర్షి రాసిన భాగవతంలో కర్దమ మహాముని జీవితంలో జరిగిన చిన్న సంఘటన. నేను చెప్పడం లేదు ఆ విమానము ఈ విమానము ఒకటే అని, కానీ నేను చెప్తున్నది గాలిలో ఎగిరే యంత్రాల గురించి ప్రాచీన భారతీయులకి చాలా బాగా తెలుసు. పోనీ మీరేదో భాగవతం మాట్లాడుతున్నారు, ఋగ్వేదం మాట్లాడుతున్నారు అంటారా? కొంచెం ముందుకొద్దాం. 1973వ సంవత్సరంలో గుజరాత్లో ఉండే ఒక సుబోధ్ అనే ఒక పారిశ్రామికవేత్తకి అతని తమ్ముడు అమెరికాలో ఉంటాడు. అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, అన్నయ్య మన దేశంలో భారద్వాజ మహర్షి రాసిన విమాన శాస్త్రము అనే బుక్ యొక్క ప్రతి, అంటే దాని కాపీ ఏమైనా మన దగ్గర దొరుకుతుందా అని అడుగుతాడు. ఫోన్ చేసిన తమ్ముడు ఏ దేశంలో ఉన్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఎక్కడున్నాడు? ఆయన వృత్తి ఏమిటి? ఆయన నాసాలో సైంటిస్ట్. నాసా ఏమిటి? మన దేశంలో ఇస్రో లాంటిది కదా, ఇస్రో ISRO అట్లాంటిది అమెరికా యొక్క నాసా. నాసాలో ఈ వ్యక్తి సైంటిస్ట్గా పనిచేస్తుంటాడు. అతను తన అన్న అయిన ఈ సుబోధ్ గారికి ఫోన్ చేసి మన దగ్గర భారద్వాజుడు రాసిన విమాన శాస్త్రం అనే ఒక పుస్తకం యొక్క ప్రతి ఉందా అని అడుగుతాడు. ఆయన అంటాడు, మన దగ్గర అయితే లేదు, కానీ నువ్వు తప్పకుండా కావాలంటే కొంచెం సంపాదిస్తాను దాన్ని అంటాడు. అవును తప్పకుండా చేయాలా, శ్రమ అనుకోకుండా చేయండి అంటాడు. సరే వెతికి పెడతాను, మళ్ళీ నీకు చెప్తాను అంటాడు. అని చెప్పే ముందు ఒక మాట అడుగుతాడు, ఎందుకు ఇప్పుడు నీకు ఆ విమానయాన శాస్త్రం భరద్వాజుడు రాసి ఎందుకు కావాలి అంటే, నాకు కాదది, ఒక సీనియర్ సైంటిస్టు ఇక్కడ నాసాలో పనిచేసే నాకు బాస్ అయిన సీనియర్ సైంటిస్టుకు ఈ విమానాలు ఈ టెక్నాలజీలో కొన్ని డౌట్స్ ఉన్నాయట. ఇంకా ఎలా అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళడంలో ఆయన కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. వాటికి సొల్యూషన్స్ భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రంలో ఉన్నాయని అతనికి ఇంకొరెవరో చెప్పారట. అతను నాకు చెప్పి, మీరు భారతీయులు కదా, మీ దగ్గర ఉంటుంది తెచ్చి పెడతారా నన్ను అడుగుతున్నాడు. ఎక్కడ నాసా, ఎప్పటి నాసా, ఎప్పటి భరద్వాజుడు? ఈ భరద్వాజుడు ఇంకొక మాట తమాషాగా అంటాడు. ఏమంటాడంటే, విమానయాన శాస్త్రములో నేను రాసిన ఈ పుస్తకాన్ని మీరు చాలా ప్రామాణికంగా ఉంది అని అనుకుంటున్నారు కదా, నిజానికి ఈ నాలెడ్జ్ నా ఒక్కడిదే కాదు, నాకంటే ముందు 7 దీనికంటే గొప్ప పుస్తకాలు ఎన్నో ఉన్నాయంటాడు. తాను రాసిన పుస్తకమే అత్యంత ప్రామాణికమైంది. ఆయన అంటాడు, నేను దీనికి ఇన్స్పిరేషన్ని, ప్రేరణ పొందింది నా ఒక్కడిలోంచే కాదు, నాకంటే ముందు 7 పుస్తకాలు రాయబడ్డాయి ఈ విషయం మీద. అవి నేను చెప్పని ఎన్నో విషయాలు అవి చెప్తాయి అంటాడు. ఈ భరద్వాజుడు రాసిన విమాన శాస్త్రంలోనే ఒక చోదకుడు, అంటే పైలట్ రోజులో ఏ సమయంలో పడుకోవాలి, రోజులో ఏ సమయంలో నీళ్లు తాగాలి, రోజులో ఏ సమయంలో ఏ ఆహారం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఏ సమయాల్లో ఏ గంటల్లో విశ్రాంతి తీసుకోవాలి, అతని మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలి అనే మైన్యూట్ డీటెయిల్స్, సూక్ష్మమైన విషయాలను కూడా భరద్వాజుడు తన పుస్తకంలో డిస్కస్ చేస్తాడు. అది చెప్పాలంటే ఒక హ్యాండ్ బుక్ లాంటిది, పైలట్స్కి ఒక హ్యాండ్ బుక్, మాన్యువల్ లాంటిది. అది ఎంతమందికి భరద్వాజుడి గురించి తెలుసు? రైట్ సోదరుల గురించి అందరికీ తెలుసు, వాళ్ళు రాంగో రైటో మొత్తానికి తెలుసు అందరికీ. కానీ భరద్వాజుడు మనకు పరిచయం లేదు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన కంటే ముందు రాసిన పుస్తకాలు మనకు పేర్లు కూడా తెలియవు. అసలు వీళ్ళంతా భారతీయులని పేర్లను చూసి అనుకోవాలంతే, కానీ వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు. అంటే భారతీయులకు సైన్స్ తెలియదు అని చెప్పడం అనేది చాలా అన్యాయం. తాతకు దగ్గు తెలియదు అంటే ఎట్లా ఉంటుందో ఇది ఎట్లా ఉంటుంది. సైన్స్ విషయంలో
అందరూ మనం వాళ్ళు పెట్టిన భిక్షే అనుకుంటుంటాం. నిజానికి మనం పెట్టిన భిక్షను వాళ్ళు అందుకున్నారు. లేదా మనం ఇట్లాంటి సాధించామని వాళ్ళు తెలుసుకొని బయటికి చెప్పకుండా దాచిపెట్టి అవసరమైతే మన విజ్ఞానాన్ని వాడుకుంటూ ఇది మాదే అని బయటికి చెప్పుకుంటున్నారు. పైథాగరస్ లాగా. ఎవరి పైథాగరస్? లెక్కలు చదువుకునే ఏ స్టూడెంట్నైనా అడగండి, పైథాగరస్ థీరమ్స్ అంటుంటాడు. ఈ పైథాగరస్ నిజానికి ఒక టక్కరి అంటే చాలా అందంగా మోసం చేసే వ్యక్తి. ఇతను వాళ్ళ దేశాల్లో మ్యాథ్స్ థీరమ్స్ అన్నీ కూడా ప్రతిపాదన చేస్తూ ఇవన్నీ నేను కనుక్కున్నవే అనే విషయాలు వాళ్ళు చెప్తుంటాడు. నిజానికి అవన్నీ ఆయన కనుక్కోలేదు. జరిగింది ఏమిటంటే ఆ పైథాగరస్సు కొన్ని రోజుల పాటు ఈ గణితం మీద నాకు ఎక్కడెక్కడ సమాచారం దొరుకుతుందో అని ఆ దేశంలో ఉండే ముసలి వాళ్ళైన కొందరు గణిత శాస్త్రజ్ఞులను అడిగితే వాళ్ళందరూ చెప్పిన మాట ఏమిటంటే, ఇక్కడ నీకు ఏమీ లభించదు, మన దేశంలో మన దగ్గర ఏమీ లేదు దాని గురించి. నీకు ఈ గణిత శాస్త్రంలో లోతైన విషయాలు తెలియాలంటే ఒకే ఒక దేశమే నీకు దిక్కు, అది భారతదేశం, అక్కడికి వెళ్ళు అంటారు. పైథాగరస్సు భారతదేశానికి వచ్చాడు. కర్ణాటక ప్రాంతంలో తిరిగాడు. అక్కడ భాస్కరాచార్యుడు, బోధాయనుడు అలాంటి వ్యక్తుల యొక్క పుస్తకాలని సేకరించాడు. మన వాళ్ళు ఇచ్చారు అతనికి. అవన్నీ తీసుకుని స్టడీ చేసి ఆయన తనకు కావాల్సిన తాను రాసుకొని తిరిగి మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోయి ఇవన్నీ నేనే ప్రతిపాదించినవి అని చెప్పుకొని మంచి పేరు సంపాదించుకున్నాడు అని నేను చెప్పినాను అనుకోండి. నువ్వు భారతీయుడు కాబట్టి నువ్వు ఇట్లే మాట్లాడతావులే అంటారు మీరు. కాదు, నేను చెప్పినది కాదు ఇది. మరి ఎవరు చెప్పారు? ఫ్రాన్స్ దేశపు గొప్ప మేధావుల్లో ఒకడైన వోల్టైర్ అనే వ్యక్తి ఈ విషయాలన్నింటినీ కూడా ఒక పెద్ద ఉత్తరంలో రాసి పైథాగరస్ దేశానికి ఉత్తరాన్ని పంపించి, మీరు ఇప్పుడు 2 పనులు చేయాలి. ఒకటి, ఇదంతా మా నాలెడ్జ్ కాదు, మా పైథాగరస్ కనుక్కున్నది కాదు, ఇది భారతీయులు ఇచ్చినది, భారతదేశంలో ఉంచి సేకరించిన విషయాలు అనైనా చెప్పండి. లేదా కనీసం ఇది నాది అన్నందుకు క్షమాపణైనా చెప్పండి అని ఉత్తరం రాస్తే ఆ దేశస్తులు దాన్ని అందుకొని నిజమే అని ఒప్పుకోవడానికి సుమారుగా 15 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వాళ్ళు దే హ్యావ్ యాక్సెప్టెడ్. ఇది పైథాగరస్ స్వతహాగా కనుక్కున్నది కాదు. దక్షిణ భారతదేశంలో ఒక భాగం దక్షిణ భారతదేశం, అందులో ఉండే భాస్కరాచార్యుడు, తర్వాత ఇంకో ప్రాంతం చెందిన బోధాయనుడు చెప్పిన సూత్రాలనే ఇతను తీసుకొచ్చి తనవని చెప్పుకున్నాడు అని. ఈరోజు పైథాగరస్ తెలుసు, న్యూటన్ తెలుసు, రైట్ సోదరులు తెలుసు, భరద్వాజుడు తెలియదు, శ్రీధరాచార్యుడు తెలియదు, భాస్కరాచార్యుడు తెలియదు, లీలావతి తెలియదు. ఇది మన పరిస్థితి. ఆర్యభట్టుడు 1000 ఏండ్ల క్రితమే భూమి నుండి సూర్యుడికి, అలాగే కుజగ్రహం నుంచి సూర్యుడికి, అలానే శనిగ్రహం నుంచి సూర్యుడికి, శుక్రగ్రహం నుంచి సూర్యుడికి ఎంతెంత దూరం ఉంటుందో లెక్కలతో పాటు కట్టి చెప్పాడు. ఆయన చెప్పిన లెక్కలు, గణాంకాలు ఎంత ప్రిసైజ్, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఈరోజు మీరు వాటిని సైన్స్ ఎంత దూరం ఉందని చెబుతోందో ఆ లెక్కలు తీసి చూస్తే దే ఆర్ సో క్లోజ్. చిన్న ఉదాహరణ, కుజగ్రహము నుంచి సూర్యుడికి మధ్యలో దూరము 1.592 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుందని ఆనాడు ఆర్యభట్టుడు చెప్పాడు. ఇప్పుడు సైన్స్ కూడా అదే నంబర్ని చెబుతుంది. శనిగ్రహం నుంచి సూర్యుడికి ఎంత 9.43 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ ఉంటుందని ఆర్యభట్టుడు చెప్పాడు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంటోంది ఎస్ ఇట్ ఈస్ 9.54. చిన్న పాయింట్స్ డిఫరెన్స్, అంతే, 1-2 పాయింట్స్. ఎందుకు ఇది విశేషమైన ప్రతిభ అంటే ఇవన్నీ కనుక్కోవడానికి మనకి మోడర్న్ సైన్స్కి ఇన్నాళ్ళు పట్టింది. అది కూడా ఏమిటి, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో కనుక్కుంటే ఈ విషయం బయటపడింది. కానీ ఆర్యభట్ ఎలా చెప్పగలిగాడు? ఆయన దగ్గర ఏ ఎక్విప్మెంటు లేదు. ఒక చిన్న గ్రామంలో గుడిసె వేసుకొని
తాటాకులతో గుడిసె వేసుకొని దర్భచాపల మీద కూర్చొని తన మనోశక్తి ద్వారా, తన దివ్య దృష్టి ద్వారా ఆ లోకాలకు వెళ్ళగలిగి వాటి మధ్య దూరం ఇంత ఉండొచ్చని లెక్కలు కట్టి భూమి మీద చెప్పిన విషయాలు ఇన్ని ఏళ్ల తర్వాత కూడా తప్పని రుజువు కాబడలేదు. హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఆర్యభట్ట? ఏ బిగ్ బ్యూటిఫుల్ జీరో. ఏమీ తెలియదు. భాగవతానికి మళ్ళీ ఒకసారి వెళదాం. అక్కడ పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతాడు, ఈ బ్రహ్మాండం అనేది ఉందే, దాంట్లో ఒక భూమి ఒక భాగం కదా, ఈ బ్రహ్మాండం ఎంత ఉంటుంది అంటాడు. దీని సైజు, దీని పరిమాణం ఏమిటి అని. దానికి సుఖమహర్షి చెప్పిన సమాధానము మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఏం చెప్తాడంటే, ఈ బ్రహ్మాండం పైన దీనికంటే 10 రెట్లు ఎక్కువ పెద్దగా ఉండే ఇంకొక ఆవరణం ఉంది. ఆ ఆవరణం మీద దానికంటే 10 రెట్లు పెద్దదైన మరో ఆవరణం ఉంది. దాని మీద దానికంటే 10 రెట్లు పెద్దగా ఉండే మరో ఆవరణం ఉంది. అలాంటివి 7 ఆవరణాలు ఉన్నాయి. నేను 3 చూసి వచ్చాను అంటాడు. బాగా వినండి, 3 చూసి వచ్చాను అంటే సుఖమహర్షి బ్రహ్మాండాన్ని దాటి 3 ఆవరణాల దాకా వెళ్ళి తిరిగి వాపసు వచ్చాడు. ఎలా వచ్చింటాడు? అయితే యంత్రమైనా ఉండాలి, లేదా మనోశక్తి అయినా అయి ఉండాలి. తపశ్శక్తి ద్వారా వచ్చిన ఆ దివ్య దృష్టి అయినా వాళ్లకు అబ్బిండాలి, లేకపోతే సాధ్యం కాదు అది. అంటే ఇప్పుడు ఆలోచించండి, ఎన్నెన్నో ఆవరణాలు. అందుకే మన ధర్మంలో అనంత కోటి బ్రహ్మాండాలు, ఆ అన్నిటికీ ఒక నాయకుడు ఉంటాడు. అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అని శ్రీ మహావిష్ణువుని మనం అర్చిస్తుంటాం. ఏదో ఊరికే ప్రాస కోసం చెప్పిందో, భాషా సౌందర్యం కోసం చెప్పిన మాట కాదు ఇది. ఇట్ ఈజ్ ప్రూవ్డ్, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. మనం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాము, లేక తెలియదు అని తెలిసినా మనకు తెలుసుకునే ప్రయత్నమైనా చేయలేదు. ఇది ఒక ఆరోపణ. భారతదేశం మీద చేసే ఆరోపణల్లో స్త్రీకి సమానమైన స్థానం ఇవ్వలేదనేది, మరొకటి సైన్స్ తెలియదు అనేది. సైన్స్లో ఈ విభాగాలు చెప్పాను, కొన్ని మీ ముందు ఉంచాను. ఇందులో ఈ ప్రసంగాన్ని ముగించేందుకు మనం దగ్గరికి వచ్చాం. ఈ సమయంలో ఒక విషయం చెప్పేసేసి ఈ రోజుకి ఈ ప్రసంగాన్ని ఆపేస్తాను. అదేమిటంటే, అనేక పాఠశాలల్లో ఉండే చరిత్ర పుస్తకాలలో మనకు కనపడే ఒక అబద్ధం ఏమిటంటే, భారతదేశానికి సముద్ర మార్గాన్ని వాస్కో డ గామా అనే పోర్చుగీస్ నావికుడు కనుక్కున్నాడు అని. ఇది ఒక అబద్ధం. నేను ఈ మాటని అబద్ధం అని చెబితే చాలామంది యొక్క కనుబొమ్మలు పైకి వెళతాయి. దాని ఇంగ్లీష్లో రైజింగ్ ఐబ్రోస్ అంటారు. అంటే ఆశ్చర్యమైతే మనం అట్లా చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది సందేహానికి దారి తీసేలాగా ఉంటుంది ఈ మాట. నిజమే, ఇది సందేహం కాదు, అసత్యం కాదు, వాస్తవం, కఠిన వాస్తవం. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనలేదు. పోనీ ఈ మాటని నాకేదో కొన్ని భావాలు ఉన్నాయి, నాకేదో ఒక సిద్ధాంతం ఉంది, దాని ఆధారంగా చెబుతున్నానా? కాదు. వాస్కో డ గామా స్వయానా రాసుకున్న డైరీలోని వాక్యాలనే మీకు చెప్తున్నా. మామూలుగా డైరీ రాసుకునే వాళ్ళు తమ డైరీ తమ రాసుకుంటుంటారు కదా, అందులో వాళ్ళు అన్నీ రాసుకుంటారు. బలహీనతలు, బలాలు, ఘన విజయాలు రాసుకుంటుంటారు, ఓటములన్నీ కూడా. ఆ స్వతహాగా ఆయన రాసుకున్నదే నేను మీకు చెప్తున్నది. సముద్ర మార్గాన్ని నేను భారతదేశానికి ఇది కనుక్కున్నది కాదు. అప్పటికే ఉండేది సముద్ర మార్గం. నేను దాంట్లో ప్రయాణించానంతే. ఆ ప్రయాణించేందుకు కూడా ఒక చాలా ఆసక్తికరమైన సంఘటన ద్వారా మనం తెలుసుకోవాలి. అదేమిటంటే, వాస్కో డ గామా మరియు కొలంబస్ వీళ్ళిద్దరూ నావికులు. వీళ్ళిద్దరూ క్రైస్తవ మతస్థులు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ సముద్రపు దొంగలు. వీళ్ళు దొంగలు. వీళ్ళు ఓడల మీద ప్రయాణం చేసే వాళ్ళ మీద పడి వాళ్ళ సంపదని, డబ్బులని దోచుకొని వచ్చి వాళ్ళ దేశాల రాజులకు, పోర్చుగల్ ఒకరు, స్పెయిన్ ఒకరు ఇచ్చేవాళ్ళు.
ప్రతిసారి కొలంబస్కు వాస్కోడగామాకు గొడవలే. ఈ గొడవలన్నింటినీ కూడా చివరికి పంచాయతీ చెప్పడానికి ఈ క్రైస్తవ మతానికి అంతా ఒక అధిపతి ఉంటాడు కదా, ఆయన పోప్, ఆయన దగ్గరికి చేరింది ఈ మొత్తం ఇష్యూ అంతా. ఆయన అప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి, చూడు, పరస్పరం ఇద్దరు మీరు తగులాడుకోవడం అంత బాగుండదు. మీరు ఒకే దారిలో వెళితే, ఒకే సముద్రంలో ఒకే దారిలో వెళితే కదా మీ గొడవలు వచ్చేది. ఈ రోజు నుంచి నేను ఒక శాసనం చేస్తున్నాను, ఒక ఆర్డర్. అదేమిటంటే, కొలంబస్ నీవు వెస్ట్, పశ్చిమ దిక్కుకు వెళ్ళాలి. వాస్కోడగామా నీవు ఈస్ట్, తూర్పు దిక్కుకు వెళ్ళాలి. పరస్పరం భేటీ కాకూడదు. వెళ్ళండి. ఇద్దరు వెళ్ళింది ఎందుకు తెలుసా? ఇద్దరూ వెళ్ళింది భారతదేశాన్ని చేరుకోవడానికి. ఎందుకు భారతదేశమే చేరుకోవాలి అంటే, ఆ రోజుల్లో భారతదేశము ల్యాండ్ ఆఫ్ గోల్డ్, బంగారు భూమి, స్వర్ణ భూమి. ఇది దీన్ని చేరుకుంటే, మార్గం కనుక్కుంటే అక్కడి నుండి సమస్తము దోచుకోవచ్చనే ఉద్దేశంతో కొలంబస్ పశ్చిమానికి, వాస్కోడగామా తూర్పుకి బయలుదేరుతారు. ఇలా వస్తున్న వాస్కోడగామా జాంజీబార్ అనే ఒక చోట, ఆఫ్రికాలో ఉంటుంది. జాంజీబార్ అనే చోట ఒక చోట దారి తప్పుతాడు. దారి తప్పాక ఎటు పోవాలో తెలియదు అతనికి. క్లూలెస్ అంటే అతనికి ఏమీ తెలియదు ఎటు పోవాలో అని. మనిషి బాగా నీరసమైపోయాడు సముద్ర ప్రయాణం కారణంగా, గాలి, వర్షము వాటి కారణంగా మనిషి బాగా బలహీనపడిపోయాడు. అంతేకాదు మానసికంగా కూడా బాగా నిస్పృహలో ఉన్నాడు. నేను దారి తప్పాను, ఇంక కష్టం కనుక్కోలేను అని. అప్పుడు అతనికి దూరంగా ఒక ఓడ కనపడుతుంది. అతని ఓడనే చాలా పెద్దది, కానీ ఆ ఓడకు 3 రెట్లు పెద్దగా ఉన్న ఒక ఓడ కనపడుతుంది. అది తీరానికి దగ్గరగా ఉంటుంది. అతను శక్తి అంతా కూడగట్టుకొని అక్కడికి వస్తాడు వాస్కోడగామా. వచ్చి చూస్తే అది నిజంగానే తన ఓడ కంటే 3 రెట్లు పెద్దగా ఉన్న ఓడ. ఆ ఓడకు కొంచెం దూరంలో తీరం మీద, ఇసుక తిందల మీద ఒక వ్యక్తి మంచం వేసుకొని కూర్చొని ఉంటాడు. మంచం మీద చాలా రిలాక్స్డ్ కూర్చొని ఉంటాడు. అతనితో మాట్లాడడానికి వాస్కోడగామాకు అతని ఏ దేశమూ తెలియదు. చూసేందుకు మనిషి తన దేశం వాళ్ళలాగా లేడు. అతనికి పోర్చుగీస్, స్పానిష్ తప్ప మిగతా భాషలు తెలియవు. అది చూస్తేనే ఆఫ్రికా ప్రాంతం జాంజీబార్ అనేది. ఇప్పటి కూడా జాంజీబార్లో లవంగాలు చాలా ఫేమస్. లవంగాలు మనం క్లోవ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, CLOVES. అది చాలా ప్రసిద్ధి చెందిన లవంగాలు అక్కడ పండుతాయి ఆ జాంజీబార్ ప్రాంతం. అక్కడ ఈ మంచం మీద కూర్చున్న వ్యక్తితో మాట్లాడడానికి నీకు భాష తెలియదు. అందుకనే మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఉండే ఎవరైనా ఒక కనపడతాడా వ్యక్తి అని చూస్తే అదృష్టం కొద్దీ ఒక వ్యక్తికి దొరుకుతాడు. అతను ఆఫ్రికన్. అతనికి ఇతర భాషలు కూడా, ఆఫ్రికాతో పాటు ఇతర భాషలు కూడా కొన్ని వచ్చట. ఆయన అంటాడు, నేను ఇతనితో మాట్లాడతానులే, ఇతను కొంచెం పరిచయం అయ్యాడు కొన్ని రోజుల నుంచి అని మంచం మీద కూర్చున్న వ్యక్తిని చూపిస్తాడు ఈ ఆఫ్రికన్. నా ఉద్దేశం కూడా అదే, నీకు భాష తెలిసి ఉంటుందని వచ్చానని చెప్పి తీసుకెళ్తాడు ఈ ఆఫ్రికన్. దుబాసీ లాగా ట్రాన్స్లేటర్ ఇద్దరి మధ్యలో తీసుకెళ్ళి వాస్కోడిగామా అడగమని చెప్పిన దాన్ని ఇతను అడుగుతాడు. ఈ వ్యాపారికి ఈ ఆఫ్రికాను కూడా కొంచెం తెలుసు. ఎలా తెలుసు అంటే, ఆయన ఒక చోటు నుండి సుగంధ ద్రవ్యాలు, పట్టు అంటే సిల్క్, వాటిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దొరికే ముత్యాలని తిరిగి తన ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయే ఒక ఓడల వ్యాపారి. అతని దగ్గరికి వెళ్తాడు వాస్కోడిగామాను, ఈ ఆఫ్రికా అతను. వెళితే అతను ఏమంటాడంటే, వాస్కోడగామాను అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని. ఈయన ద్వారా ఆయన తెలుసుకుంటాడు. నేను హిందూ దేశం పోతున్నాను అంటాడు వాస్కోడగామా. ఓ అవునా, మీరు అదృష్టవంతులు అని చెప్తాడు. ఎలాగా అంటాడు. నేను ఆ దేశానికి వెళుతున్నాను. అవునా అంటాడు. నేను ఆ దేశానికి, నాది ఆ దేశమే అంటాడు. మీరు భారతీయులు? అవును భారతీయులు, మాది గుజరాత్ ప్రాంతం అంటాడు. నా పేరు స్కందుడు అంటాడు. అతను పరిచయం అవుతాడు. ఆ స్కందుడు వాస్కోడగామాను తనతో వెంట పెట్టుకొని వచ్చి భారతదేశానికి తీసుకొచ్చాడు. చరిత్ర పుస్తకాలు చెబుతాయి, వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టెను.
1497-98 ప్రాంతంలో 1497-98 ప్రాంతంలో వాస్కోడ గామా అనే పోర్చుగీసు నావికుడు భారతదేశానికి సీ రూట్ సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు అని మనము చదువుతూనే ఉన్నాము గత 70 ఏళ్ళుగా. పచ్చి అబద్ధానికి వయస్సు 70 ఏళ్ళు ఈనాటికి. చదువుతూనే ఉన్నాం దాన్ని మనం. కాదు బాబు నేను కనుక్కోలేదని స్వయంగా మనం ఎవరిని కీర్తిస్తున్నామో వాడే చెప్పినా నమ్మం మనం. ఆ స్కందుడు వాస్కోడ గామాని తీసుకొస్తాడు. కొచ్చిన్ ప్రాంతం చేరుకుంటారు. కొచ్చిన్ కేరళ ఆ ప్రాంతం చేరుకుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు, నాకు వేరే పనిలో వెళ్ళిపోవచ్చు. స్కందుడు వెళ్ళిపోతాడు. ఈ వాస్కోడి గామా కేరళకు వస్తాడు. కొచ్చిన్ అక్కడ వచ్చినప్పుడు రాజు పేరు జమోరిన్ కేరళలో. ఆయన దగ్గరికి వస్తాడు ఈ వాస్కోడి గామా. వచ్చి నాది పలానా దేశము, నాకు కొంచెం సహాయం చేయాలి మీరు. పర్లేదు ఉండండి, కొన్నాళ్ళు ఉండండి మా రాష్ట్రంలో అంటాడు. ఈ ముందే చెప్పాను, వాస్కోడి గామా చాలా టక్కరి దొంగవాడు. వాడు అంటాడు నాకు మీ భాష ఏం తెలియదు కదా ఎట్లాగా, ఏదో వచ్చి రాను ఇంకా చెప్తాడు. అర్థమవుతుంది వాస్కోడిగా పడుతున్న ఇబ్బందులు. ఆ జమోరిన్ రాజు 3 టీచర్లని ఇచ్చి అతన్ని భాష ముందు మీరు నేర్చుకోండి, తర్వాత మన భాష నేర్పించండి అని పంపిస్తాడు. మన హిందూ రాజు పంపిస్తాడు అక్కడికి. వాస్కోడి గామాతో ఈ 3 కలిసి వెళ్ళి అతన్ని భాషను వీళ్ళు నేర్చుకొని మన భాషని మలయాళీని అతనికి కూడా నేర్పిస్తారు. ఏ రాజు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి గురువులని ఇచ్చి భాషను నేర్పించాడో ఆ జమోరిన్నే కొన్ని రోజుల తర్వాత వాస్కోడి గామా దారుణంగా హత్య చేశాడు. అతన్ని చంపేసి అడ్డొచ్చిన మరో 34 మందిని కూడా చంపేసేసి ఒక 8, 9, 12 నెలల సమయంలో 22 పెద్ద పెద్ద ఓడలు భారతదేశం నుంచి తీసుకొని ఆ ఓడలలో పట్టు, సుగంధ ద్రవ్యాలు, బంగారు, వెండి ఇలాంటి ఎంతో గొప్ప సంపదని తన దేశానికి తరలించుకుపోయాడు వాస్కోడ గామా. ఆ సముద్రపు దొంగని, ఆ హంతకుడిని, ఆ మర్డరర్ని మనం ఈరోజు మన చరిత్ర పుస్తకాల్లో పెట్టుకొని పూజిస్తున్నాం. వీడు మాకు సముద్ర మార్గాన్ని కనిపెట్టి ఇచ్చాడు అని చెప్పేసి. ఇదంతా కూడా అంటే నేను కనుక్కోలే సముద్ర మార్గాన్ని, ఒక ఆయన సహాయం చేశాడనే విషయాన్ని వాస్కోడ గామా రాసుకున్న డైరీ లిస్బన్ మ్యూజియంలో ఉన్నది. ఆ లిస్బన్ మ్యూజియంకి మన దేశం నుండి డాక్టర్ శ్రీధర్ అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన లిస్బన్ మ్యూజియంకి వెళ్ళి ఆ డైరీని తీసుకొని చదివి చెప్పిన మాటలు ఇవి. ఆయన పూర్తి పేరు శ్రీధర్ వాకణ్కర్. ఆయన చదివి వచ్చి చెప్పిన విషయాలు ఇవి. మనకి ఇవన్నీ అక్కర్లేదు. కాబట్టి మిత్రులారా, మనం మన దేశం గురించి తెలుసుకోవాల్సింది ఇంకా అనేకం ఉంది. 3 రోజులలో నేను పూర్తి చేస్తాను అని నేను భరోసా ఇవ్వలేను. ఇంకా కొన్ని రోజులు చెప్పినా కూడా ఇది కొనసాగేటువంటి టాపిక్ అయినా మనం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రసంగాన్ని ఇక్కడికే ఆపేస్తున్నాను. రేపటి రోజు ఇంకొన్ని విషయాలు చర్చించుకుందాం. నమస్కారం.